జూలై 9వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి పీకల్లోతు కష్టాన్ని తీర్చడానికి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు. అయితే జూలై 9వ తారీఖు బుధవారం రోజున పీకల్లోతు కష్టాన్ని తీర్చడానికి ఏ వ్యక్తి రాబోతూ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వ్యక్తి ఎవరు? అలానే ఎలాంటి కష్టాన్ని తీర్చబోతూ ఉన్నారు? అలానే సింహరాశి వారికి ఈ రోజున ఫలితాలు కూడా ఎలా ఉండబోతూ ఉన్నాయి? శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ వీడియోలోకి వెళితే గనక నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ళ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో గోచర ఫలితాలు అనేవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలానే వీరికి అనుకోని కొన్ని సంఘటనలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వీరికి ఈ రోజున అంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను మీకు ఫ్యూచర్‌లో లేకుండా చేసుకోవాలి. మీరు డబ్బుకు సంబంధించి ఫ్యూచర్‌లో ఏ విధంగా కష్టపడకూడదు, బాధపడకూడదు అని అనుకుంటే గనక తప్పకుండా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు డబ్బు కోసం అంటే మీ యొక్క ఫ్యూచర్ కోసం కొంత డబ్బుని అయితే మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు కొంత డబ్బుని సేవ్ చేసుకోవటం వల్ల ఫ్యూచర్‌లో అత్యవసర కష్టానికి మీకు ఆ డబ్బు అనేది వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క సమయంలో మీరు చేసినటువంటి కొన్ని అంటే దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. అలానే మీ యొక్క వ్యక్తిగత సంబంధాలలో, ప్రేమ విషయాలలో ఇష్టమైన వారికి భావాలు చెప్పుకోవటంతో పాటు మీ యొక్క భారం అనేది కాస్త తగ్గే అవకాశం అనేది ఉంటుంది. కుటుంబంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగం అయితే వస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో పోరుకి ఈ సమయంలో దిగకూడదు. అలానే సౌందర్య పరిహారాలకు మీరు అంటే మీ ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అనుకుంటే రాగి, కుంకుమ మరియు ఎరుపు గుడ్డ ఉపయోగించి పూజ విధానం చేయవలసి ఉంటుంది. కుటుంబం యొక్క ఐక్యత అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఫైనాన్షియల్‌గా పనుల్లో మీరు మార్గదర్శకత్వం కలుగుతుంది. అంతేకాకుండా దాన్ని సంరక్షించడం కూడా బాగుంటుంది. దినచర్య మొదలయ్యే ముందు స్వల్ప వ్యాయామం వల్ల శక్తి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో భావోద్వేగాలపై అదుపు పెట్టుకోండి. కొంత వివాదాలు ఉండొచ్చు. జీవిత భాగస్వామితో సంబంధంలో అపరిచిత ఉద్వేషాలు ఎదురవ్వచ్చు. ధైర్యంగా ఉండవలసి రావచ్చు. అలానే ధైర్యంగా ఉండాలి కూడా. మీకు ఈ సమయంలో ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి సంఖ్య అంటే 5 అని చెప్పుకోవచ్చు. ఇది అదృష్ట సంఖ్య. అలానే రంగు ముదురు ఎరుపు రంగు. అంతేకాకుండా పరిహారం కూడా సాధారణంగా అంటే మీరు ఏదైనా పరిహారం చేయాలనుకుంటే గనక సూర్య భగవానునికి అంటే బుధవారం రోజు ఉదయాన్నే సూర్య భగవానునికి ఆద్యం సమర్పిస్తే ఆ రోజు మొత్తం కూడా మీరు ఏది అనుకున్నా నెరవేరుతుంది. వీరికి ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. కానీ ప్రదర్శన కోసం వ్యాయామం చేయటం చాలా మంచిది. పొదుపు చేయటం మంచి ఫలితం అని చెప్పుకోవచ్చు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. భావోద్వేగాలు
అపరిచిత ఉద్వేషాలతో ఓపిక అనవసరం. అంతేకాకుండా స్పష్టమైన ఆలోచనలతో పనిని చేయండి. ఒత్తిడి తగ్గుతుంది. జీవిత స్థాయికి తగ్గట్లుగా ఖర్చులు కలపండి. అలానే శక్తి మరియు మనశ్శాంతి చాలా అవసరం ఈ సమయంలో. మీ యొక్క భావాలను ఏకాగ్రత పలికించుకోండి. అర్థం చేసుకోవడంలో అన్నీ కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అలానే అంటే మీరు ఏదైనా సరే మీ యొక్క భాగస్వామితో కావచ్చు, లేదా ఇతర పనుల్లో కావచ్చు, అర్థం చేసుకొని ముందుకు సాగిపోండి. అర్థం చేసుకోవటం వల్ల పనులు అనేవి ముందుకు సాగిపోతాయి. మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ కొన్ని కష్టాలు అనేవి ఈ సమయంలో వస్తూ ఉంటాయి. అలాంటి కష్టాలను మీరు దాటుకొని ముందుకు పోతే గనక మంచి ఫలితాలు ఉంటాయి. ఎలాంటి కష్టాలు వచ్చినా మీరు ముందుకు సాగిపోవాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలను కూడా తొలగించుకొని జీవితంలో ముందుకు సాగిపోవాలి. అయితే పీకల్లోతు కష్టాలు ఉన్నప్పటికీ ఆ కష్టాలను మీరు బయటికి పడనివ్వకుండా అంటే బయటికి చెప్పుకోరు. ఎన్ని కష్టాలు ఉన్నా ఎవరితో కూడా అంటే షేర్ చేసుకోరు. వీరు ఇతరులతో షేర్ చేసుకోవటం అనేది చాలా అంటే చాలా తక్కువ. వీరు ఏదైనా సరే ఇతరులతో అంత ఈజీగా అయితే షేర్ చేసుకోరు. ఇక మీరు ఎంతో కష్టపడుతూ ఉన్నప్పటికీ ఆ కష్టాలు అన్నీ కూడా తీర్చడానికి కొన్నిసార్లు ఆ యొక్క దేవుని రూపంలోనే మనుషులు వస్తూ ఉంటారు. ఇక అలా దైవం రూపంలోనే మనుషులు వచ్చారని అనుకోవచ్చు కూడా. అలానే మీరు ఏదైనా అనుకుంటే గనక ఈ సమయంలో నెరవేరుతుంది. అంటే మీరు ఏదైనా ఒక కోరికను గట్టిగా కోరుకున్నారు అనుకోండి, 100% ఆ కోరిక అనేది నెరవేరి తీరుతుంది. అలానే మీకు చిన్న చిన్న సమస్యలు కావచ్చు, వ్యాపారంలో ఉండే దోషాలు కావచ్చు తొలగిపోతాయి. ఈ సమయంలో మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. గోచార ఫలితాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో మీకు చుట్టూ ఉన్నటువంటి గోచార ఫలితాలు అనేవి బాగున్నాయి. కానీ కొంతమంది అయితే మీకు ఈ సమయంలో కష్టాలను తొలగిస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలను ఖచ్చితంగా కూడా తొలగించడానికి ఒక వ్యక్తి అయితే రాబోతూ ఉన్నారు. ఇక సింహరాశి వారు ఈ సమయంలో ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా కూడా నెరవేర్చుకునేటటువంటి కోరికలు అంటే ఎక్కువగా ఉంటాయి. వీరు ఏదైనా అనుకుంటే అది సాధించాలి అనేటటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఇక ఆ తపనే వీరిని ఒక స్థాయిలో ఉంచుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే ఈ సింహరాశి వారిలో ఇక అంటే కొన్నిసార్లు మనం ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని కళలు ఉన్నా, ఎంత మంచి విజయాన్ని సాధించేంత సత్తా ఉన్నా, మనకు కొంతమంది అంటే అవకాశం ఇవ్వటానికైనా లేదా గైడెన్సీ కోసమైనా కొంతమంది స్నేహితులు కావచ్చు, లేదా బంధువులు కావచ్చు చాలా అవసరం. ఇక అదే సమయంలో ఈ సమయంలో ఇక ఈ రాశి వారికి అలానే ఒక వ్యక్తి అంటే చుట్టాల్లో కావచ్చు లేదా తనలో ఉన్న అంటే మీలో ఉండే టాలెంట్‌ని వెలికి తీయటానికి మీకు అంటే చాలా కష్టం ఉంటే ఆ కష్టాన్ని కూడా తొలగించటానికి ఆ వ్యక్తులు రాబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొత్త అవకాశాలు అనేవి ఈ సమయంలో అధికంగా వస్తాయి. కొత్తగా అవకాశాలు అధికంగా రావటమైతే జరుగుతుంది. దానివల్ల వీరికి సంతోషం ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు ఎక్కువగా సంతోషంగా ఉండగలుగుతారు అని చెప్పుకోవచ్చు. ఇక వీరి చుట్టూ ఉండే అనేక రకాల ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఇక ఆ యొక్క సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయి. అలానే వీరికి కష్టము, సుఖము రెండూ కూడా ఉంటాయి. కష్ట సుఖాలు రెండూ కూడా సమపాలలో ఉంటాయని చెప్పుకోవచ్చు. కష్టాలు ఎన్ని ఉన్నా సరే దానిని మాత్రం బయటికి రాకుండా, బయటపడకుండా ఉంటారని చెప్పుకోవచ్చు. కష్టాలు ఎన్ని ఉన్నా కష్టాలు అనేవి తొలగించుకోవటానికి వీరు ఎన్నో రకాలైనటువంటి అంటే కష్టాలు పడి మరి ఆర్థికమైనటువంటి పరిస్థితులు అనేవి అంటే ఆర్థిక కష్టాల నుండి బయటికి వస్తారని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఏంటి అనేటటువంటి అంశాలను
వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియో